ఒక్కరిద్దరు చేరికలను వ్యతిరేకిస్తే ఆగేది లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధానాన్ని అవలంబించిందో ఇప్పుడు మేము కూడా అదే విధానాన్ని అవలంబిస్తామంటున్న మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ దెబ్బతీసింది. మహబూబ్నగర్ జిల్లా మున్సిపాలిటీ అభివృద్ధికి, మున్సిపాలిటీ సమస్యలపైన కౌన్సిలర్లు మాట్లాడడానికి ఎలాంటి అవకాశం ఉండేది కాదు. నేడు అవిశ్వాస తీర్మానం పెట్టి దానికి సహకరించిన కౌన్సిలర్లందరినీ ముఖ్యమంత్రితో కల్పించి మాట్లాడాం. దాని తర్వాత వారికి మహబూబ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఒకరిద్దరు చేసే యాగిని సెన్సేషనల్ చేయడం కోసం వార్తలు రాయాలో వద్దో మీ విజ్ఞతకే వదిలేస్తానంటున్న ఎమ్మెల్యే. ప్రత్యర్థి పార్టీ వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. రాబోయే అన్ని ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అంటున్న మహబూబ్నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. దాకా ఒకటే లైన్ మీద ఉన్నాం మేము. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎవరో ఒకరిద్దరు పక్కదారి బట్టి ఏదో మాట్లాడితే దాన్ని సెన్సేషన్ చేసే ప్రయత్నం మీరు చేయకండి. చేస్తే మీ ఇష్టం, నాకు ఏం అభ్యంతరం లేదు. ఏమని చేస్తాం 10 ఏళ్ళు మొత్తం అంతా టోటల్గా కంట్రోల్లో పెట్టుకొని ఎవ్వరు కూడా ఎదిరించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు. మాకు కేవలం 4 కౌన్సిలర్లు మాత్రమే ఉంటుంది ఎలక్షన్లో, 5 కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఈ రాజకీయ ప్రయాణం కొనసాగాలన్నా, కాంగ్రెస్ పార్టీ ముందు బలపడాలన్నా అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు రావాలి. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎంతోమంది కార్యకర్తలు, నాయకులను కోల్పోయారు. ఒక ఎమోషన్ తోటి ఎలక్షన్లో కొట్టాడి గెలిచినాం. కానీ మళ్ళీ మన పునర్వైభవం చెందాలంటే అన్ని పార్టీల నుంచి కూడా మనం చేరికలను ప్రోత్సహించాలి. ఇది మేము ఒక్కరమే చేస్తలేం. బీఆర్ఎస్ అదే పని చేసింది రూలింగ్లోకి వచ్చినాక. బీజేపీ బాహాటంగా చెప్తా ఉంది చేరికలు ప్రోత్సహించండి, చేరికలను తీసుకురండి. ప్రధానమంత్రి కాడ నుంచి కింది దాకా చెప్తూనే ఉన్నారు. మరి రాజకీయ క్షేత్రంలో బలపడాలనుకునే కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని ఎట్లా కూర్చుంటుంది? ఖచ్చితంగా మా ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగానే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఉంటుంది. తెలంగాణ ఒకరిద్దరు వద్దనుకున్నా, తమ స్వార్థ రాజకీయం కోసం చేరికలు వద్దు అని చెప్పి నానా హంగామా యాగి చేసిన పార్టీ హైకమాండ్ నిర్ణయాల మేరకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆపరేషన్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి సక్సెస్ఫుల్ చేసినాము. దీనివల్ల పార్టీకి మంచి పేరు వచ్చింది, పార్టీ బలం కూడా. కాబట్టి పత్రికా ముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నా, గతంలో వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే కావచ్చు, అక్కడ ఆ పార్టీ విధానం బట్టి వేరే పార్టీ మీద విమర్శ చేస్తారు. అది సహజం రాజకీయాలు. అవన్నీ కూడా పార్టీ మారిన రోజే అవన్నీ కూడా పక్కన పడిపోతాయి. తర్వాత ఖచ్చితంగా అవతల పార్టీ మీద అంతే ఘాటుగా విమర్శలు చేస్తారు. ఇది రాజకీయ ప్రవృత్తి, రాజకీయ నైజం. పాలిటిక్స్ అలాగే ఉంటాయి. మనమేం ఆకాశం నుంచి ఏం గూడిపడము. దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. ఎవరో కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీ మీదనో, నా మీదనో, ఇంకోరి మీదనో విమర్శ చేశారన్న సాకు చెప్పుకొని పార్టీని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం చేస్తే పార్టీ క్షమించదు. అంతేందుకు నేను ఉదాహరణ చెప్తా. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 టాప్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒకరు బీజేపీ తరఫున పదునైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదునైన విమర్శలు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయిన రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా చేశారు. అప్పుడు అక్కడ యుద్ధం గెలవాలని చెప్పి 2 పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవాలని రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ చూడాలి. ఇది అత్యంత సహజమైన పరిణామం రాజకీయాలు. రాజకీయం అర్థం కాని వాళ్ళు, చిన్న మనసుతో ఆలోచించే వాళ్లకు
దాన్ని ఒక ఇష్యూగా చేసుకొని ఏమో చేద్దామని అనుకుంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. తీవ్రంగా విమర్శలు చేసుకున్న వాళ్ళే ఈరోజు కేసీఆర్ను ఓడగొట్టడానికి ఒకటే పార్టీ జెండా కింద నిలబడి రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షిగా బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారు. అది మనం చూస్తా ఉన్నాం. ఇక వాళ్ళు చేస్తున్న దాన్ని మన పార్టీ హైకమాండ్ దాన్ని అది చూసుకుంటూ కూడా ఇక్కడ మన గొంగట్లో ఎన్నికలు ఏరడం అనేది మూర్ఖత్వానికి చిహ్నం తప్ప ఇంకేం కాదు. ఉంటాయి. నేను కూడా పుట్టు కాంగ్రెస్ వాడిని ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వాడిని. కేసీఆర్ తో విభేదించి బయటకు వచ్చి విమర్శలు చేసిన టీఆర్ఎస్ పార్టీ మీద, సాక్షాత్తు కేసీఆర్ గారి మీద కూడా విమర్శలు చేసిన, నా ప్రాణమిత్రులు ఉన్నారు, అక్కడ ఆప్త మిత్రులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా విమర్శలు చేసిన. ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ ధర్మం నెరవేరుస్తాం. విధానాలు మారి లేకుంటే కొత్త పార్టీకి అవి నచ్చక కొత్త పార్టీకి వచ్చినప్పుడు ఈ ఎజెండా, ఈ ప్రిన్సిపల్స్ తోటి పనిచేయాల్సి ఉంటుంది. అంతకు మించి దీన్ని ఇంకా పెద్దగా భూతద్ద వెతికి చూస్తే ఏం కనబడదు. ఒక యుద్ధం చేసినాం, ఎన్నికలప్పుడు యుద్ధం చేసినాం. ఎన్నికల తర్వాత కూడా మా మీద కేసీఆర్ గారు చేసే దుష్ప్రచారం, మొత్తం కృష్ణానది నీళ్ళని దోషిపెట్టి ఏదో ఒక కాగితం తీసుకొచ్చి ఈడ నువ్వు సంతకం పెట్టలే, ఈ పారాగ్రాఫ్ కరెక్ట్ లేదు, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని చెప్పి మొత్తం బురదంతా మా మీద కలిగే ప్రయత్నం ఎట్లా చేసినో మీరు అంతా అసెంబ్లీలో చూసి. అటువంటి దుర్మార్గపు పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద లేకుండా చేయాలంటే మేము కూడా అంతే వ్యూహాత్మకంగా పవన్ కలపాల్సి వస్తుంది. అందుకే నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్టీ కాదు, గుడ్డి పార్టీ కాదు. ఎప్పుడు ఏ వ్యూహం కన్నాల్లో ఆ వ్యూహం ఉంటుంది. అట్టనే మాకు మా పైన నాయకులు ఆదేశాలు ఇస్తున్నారు. దాని ప్రకారమే మేము ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, మా ఫ్లోర్ లీడర్ కావచ్చు, మా సేల్స్ ప్రెసిడెంట్స్ కావచ్చు, అందరం కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, హైకమాండ్ నిర్ణయాన్ని కూర్చా తప్పకుండా పాటిస్తున్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఒకరిద్దరు నాయకులు తమ స్వార్థం కోసం ఏమో చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తే వాళ్ళే తేలిపోతారు తప్ప పార్టీ మొత్తం ఐక్యంగా ఉంది. పార్టీ మొత్తం కూడా రేపు బలోపేతం కావాలా, భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 ఏళ్ళు అధికారంలోకి రావాలా అన్న దాంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న కోణంలోనే పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నాం. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరో ఏదో చెప్పిన సెన్సేషన్తో ఏదో రాస్తే ఏమైతుంది, ఒక రోజు వాడతాయి. తర్వాత ఈరోజు సత్యం ఏంటంటే మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చైర్మన్గా మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు. ఈ టర్మ్ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు. ఈరోజు వాస్తవం ఏంటంటే 4 కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 33 మంది కార్పొరేటర్ల బలం పెరిగింది. ఇది కటిక నిజం. దీంతో బలం పెరిగినట్ట తగ్గినట్ట. రేపు మా ఎంపీ ఎలక్షన్స్ కోసము సర్వసన్నద్ధంగా ఉండడానికి కూడా ఈ చేరికలు మాకు ఉపయోగపడతాయి. మా లక్ష్యం ప్రతి ఎన్నికల్లో కూడా మేము గెలవాలి. ఎమ్మెల్యే గెలిచినాం, రేపు మున్సిపాలిటీలో గెలుస్తున్నాం, రేపు సర్పంచులు గెలవాలి. చాలా మంది సర్పంచులు జాయిన్ కాబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్లమెంట్ సభ్యులు కూడా జాయిన్ అవుతాం. రేపు పార్లమెంట్ కూడా అత్యధిక సంఖ్యలో మేము గెలుచుకోవాలి. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా చేయాల్సిన బాధ్యత ఎన్నికైన ఎమ్మెల్యేలుగా పార్టీ పదవులను తీసుకొని పదాధికారులుగా ఉన్న మా నాయకులందరి మీద అంతే ఉంటుంది లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేయకూడదు. ఇప్పుడు చేరిన కార్పొరేటర్స్ కావచ్చు, మిగతా ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర తీసుకుపోయాం. వారి తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టైం ఇస్తే వారు ఫ్రీగా ఉన్న టైంలో మా కార్పొరేటర్లందరినీ కూడా పిలుచుకున్నారు. అసెంబ్లీ ఉండి అంత బిజీగా ఉన్నా సండే రోజు ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా కార్పొరేటర్లను పిలుచుకున్నాం. వాళ్ళతో మాట్లాడి అందరం మా ముఖ్య నాయకులు అందరం పోయినాం. అవైలబుల్ ముఖ్య నాయకులు కొంతమంది ఆ రోజు అందుబాటులో లేకుండా
సడన్గా రమ్మన్నారు కాబట్టి మేము పోవాల్సి వచ్చింది. టైం ఎక్కువ దొరకలేదు. ఉన్న నాయకులందరూ వారితో మాట్లాడి వారు ఒకటే చెప్పి పంపించారు మా కార్పొరేటర్లకు, మా నాయకులకు, కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కాబట్టి మీరు గతం మర్చిపోండి. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సాధారణంగా చూస్తుంది, మీ కృషి మీ సామర్థ్యాన్ని బట్టి గుర్తింపు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాతో పాటు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మీకు కూడా సరైన సమయంలో సరైన అవకాశాలు ఇస్తాం. ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు అందరూ కూడా కష్టపడి మంచి రిజల్ట్ తీసుకురండి అని చెప్పి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి హితబోధ చేసి మా విను తట్టి రేపు కార్యక్షేత్రంలో మీరు అందరూ కూడా దిగండి, తొందరగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి రేపు మా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటువంటి రణనీతి ఉండాలి, ఎట్లా మేము ఎన్నికలకు పోవాలి కూర్చొని చర్చించుకుంటాం. అందరినీ రమ్మంటున్నాం. ఒకరిద్దరు మిగిలిపోయి మేమే పార్టీ అనుకోని పక్కదారి పడితే అది వాళ్ళ ఇష్టం. పార్టీ మొత్తం యునైటెడ్గా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి కాడ నుంచి, రాష్ట్ర అధ్యక్షుడి కాడ నుంచి, జిల్లా అధ్యక్షుడి కాడ నుంచి, టౌన్ అధ్యక్షుడి కాడ నుంచి, బూత్ అధ్యక్షుడి దాకా ఒకటే లైన్ మీద ఉన్నాం మేము. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎవరో ఒకరిద్దరు పక్కదారి బట్టి ఏదో మాట్లాడితే దాన్ని సెన్సేషన్ చేసే ప్రయత్నం మీరు చేయకండి. చేస్తే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. ఏమైనా చేస్తాం. పార్టీ ఆఫీస్కు రాలే ఆ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా చైర్మన్ అయిపోయిన తర్వాత, వైస్ చైర్మన్ అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చిండ్రు, అప్పుడు నేను లేను. సో ఇప్పుడు మళ్ళీ మా అందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్కి ఆహ్వానించి వాళ్ళని గౌరవించుకోవడానికి ఈరోజు పిలిచినాం. మీ అందరి సమక్షంలో వారికి సత్కారం అంటారా ఏమంటారు?